ఇప్పుడు నో కాస్ట్ కాఫ్ సిరప్ తో 60 రూపాయల విలువ గల ఇన్హేలర్ పూర్తిగా ఉచితం. దెబ్బకి దగ్గు జలుబు మాయం. కృష్ణా జిల్లా తాళ్లపాలెంలో రాజకీయ ప్రత్యర్థుల దాడికి గురైన వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు గిరిధర్ సతీష్ తో ఫోన్లో మాట్లాడారు పార్టీ అధినేత జగన్. ఘటనకు సంబంధించిన వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఆయన కార్యకర్తలపై దాడిని తీవ్రంగా ఖండించారు వైఎస్ జగన్. మూడు రోజుల క్రితం కృష్ణా జిల్లా తాళ్లపాలెం పంచాయతీ హెచ్ సత్రంపాలెంలో వైఎస్ఆర్సీపీ కార్యకర్తపై జనసేన నేతలు దాడి చేశారు. సుగాలి ప్రీతి కేసు విషయంపై మాట్లాడాడని పోతుమూడి గిరిధర్ కుమార్ ఇంటి మీదకు వెళ్లారు. నువ్వు పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడతావా అంటూ ఇంట్లోని ఫర్నిచర్ ధ్వంసం చేశారు. పవన్ కళ్యాణ్ పై మాట్లాడడానికి ఎంత ధైర్యం అంటూ దాడికి తెగబడ్డారు జనసేన నేతలు. మరోవైపు డీఎస్పీ ఆఫీసులో ఫిర్యాదు చేశారు మాజీ మంత్రి పేర్ని నాని. జనసేన జెండా కప్పుకుని తిరుగుతున్న రౌడీలను పోలీసులు కంట్రోల్ చేయాలన్నారు. ఎలా గూండాయిజం చేశారో వీడియో ఆధారాలతో సహా పోలీసులకు ఇచ్చామని తెలిపారు పేర్ని నాని. ఏం చెప్తున్నానంటే మొత్తం అధికారులకి డిఎస్పీ గారికి మొత్తం వీడియోలు చూపించాం, ఇల్లు ధ్వంసం వీడియోలు చూపించాం. సతీష్ అనేటువంటి ఒక దళితుడిని ఆ ఇంటి పక్కన ఉన్నటువంటి బడ్డీ కొట్టు, ఆ సతీష్ అనేటువంటి దళితుడి బడ్డీ డ్రింక్ షాప్ మొత్తాన్ని ధ్వంసం చేశారు. ఆ సతీష్ని కొట్టారు. తాళ్లపాలెం ఎస్సీ కాలనీలో ఉన్నటువంటి ఆ షాప్ అది. ఆ సతీష్ అనేటువంటి ఆ దళిత షాపు యజమాని అతన్ని కొట్టారు. షాప్ అంతా ధ్వంసం చేశారు. ఆ వీడియోలు కూడా మీడియాకి ఇస్తున్నాం. ఆ వీడియోలు కూడా ఎస్పీ గారికి ఇచ్చాం, డిఎస్పీ గారికి ఇచ్చాం. అవన్నీ కూడా వాళ్ళు కంప్లైంట్ ఇస్తున్నారు. వాళ్ళని దాడి ఏ రకంగా గుండాయిజం చేశారు, ఏ రకంగా ఇంటి మీద పడి ధ్వంసం చేశారు, కఠిన చర్యలు తీసుకోమని చెప్పని ఈ రెండేళ్ల మీద దాడి చేసినందుకు కఠిన చర్యలు తీసుకోండి. జనసేన జెండా కప్పుకు తిరుగుతున్నటువంటి ఊర్లో బహిరంగంగా విచ్చలవిడిగా సంచరిస్తున్న ఈ రౌడీ మృగాల్ని కంట్రోల్ చేయమని ఎస్పీ గారిని